ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గూగుల్ ఫ్లో ఏఐ స్టోరీ బోర్డ్ టూల్ గురించి చూద్దాం. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, అది ఆటోమేటిక్గా సీన్స్, క్యారెక్టర్స్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ రూపొందించి పూర్తి షార్ట్ ఫిల్మ్ను తయారు చేసి ఇస్తుంది. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి స్టెప్ చాలా ముఖ్యమైనది. మధ్యలో స్కిప్ చేస్తే కొన్ని కీలకమైన సెట్టింగ్స్ మరియు ఫీచర్స్ మీకు అర్థం కావు. వీడియో ప్రారంభించే ముందు ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఏఐ ట్యుటోరియల్స్ మీకు ఉపయోగపడితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా గూగుల్ ఫ్లో ఏఐ స్టోరీ బోర్డ్ టూల్ ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఫస్ట్ మనం స్టోరీ క్రియేట్ చేసుకోవడం కోసం నేను చాట్‌జీపీటీ సపోర్ట్ తీసుకుంటున్నా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని చాట్‌జీపీటీ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక బేసిక్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ అన్నీ నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. మీరు జస్ట్ అక్కడ కాపీ చేసుకొని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇక్కడ నాకు స్టోరీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం గూగుల్కి సంబంధించిన గూగుల్ ఫ్లో వెబ్సైట్లోకి వెళ్దాం. labs.google.floai అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి ఫస్టే వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. మీరు కూడా లాగిన్ అవ్వండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మనకి లెఫ్ట్ సైడ్ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ఇమేజ్కి సంబంధించిన టూల్స్ అన్నీ ఉంటాయి. దీని కింద చూసుకున్నారు అంటే వీడియోకి సంబంధించిన టూల్స్ అన్నీ కింద ఉంటాయి. మనకు కావాల్సిన టూల్ వచ్చేటప్పటికి ప్రాంప్టింగ్లో ఉంటుంది. ఇక్కడ స్టోరీ బోర్డ్ స్టూడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్రియేట్ చేసే స్టోరీ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి 3D యానిమేషన్, రియలిస్టిక్, ఇంకా కొన్ని స్టైల్స్ ఉంటాయి. నేను క్రియేట్ చేసిన షార్ట్ ఫిలిం స్టైల్ వచ్చేటప్పటికి 3D యానిమేషన్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అంటున్నా. పైన మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్క్రిప్ట్. ఇప్పుడు మీరు చాట్‌జీపీటీలో క్రియేట్ చేసిన స్టోరీని మొత్తం కాపీ చేసుకోండి. నేను A to Z మొత్తం కాపీ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి ఇందులో పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నా, అసెట్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు మొత్తం 3 క్యారెక్టర్స్ వచ్చినాయి. లొకేషన్స్ వచ్చేటప్పటికి ఒక 10 లొకేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ప్రాప్స్ వచ్చేటప్పటికి ఒకటి వచ్చింది. ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ఫిల్ అవ్వాలి అంటే ప్రతి దానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ నేను క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుంటున్నా. ఇక్కడ ఆటో ఫిల్ క్యారెక్టర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ జరిగి క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోతాయి. నాకు క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇందులో మీకు ఏమైనా క్యారెక్టర్ నచ్చలేదు అనుకోండి, ప్రతి క్యారెక్టర్కి మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ప్రాంప్ట్లో చేంజెస్ చేసుకుంటారు. అలాగే క్యారెక్టర్ నేమ్ మార్చేవాలి అన్న మార్చేయచ్చు. నేనైతే ఏం చేంజెస్ చేయట్లా, ఇవే యూస్ చేస్తున్నా. మన క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ లొకేషన్స్ దగ్గరికి వస్తున్నా. ఇక్కడ ఆటోఫిల్ లొకేషన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి లొకేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. మనకి లొకేషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ప్రతి దానికి ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ క్యారెక్టర్ నచ్చలేదు అనుకోండి, ఈ రీజనరేట్ మీద క్లిక్ చేశారు అంటే మనకి ఇంకో క్యారెక్టర్ రీజనరేట్ అవుద్ది. అలాగే మనకి డిలీట్ చేసుకోవడానికి, ఈ ఇమేజ్ని ఫుల్ సైజ్లో చూడడానికి ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మన క్యారెక్టర్స్ అయిపోయినాయి, లొకేషన్స్ అయిపోయినాయి. ఇంకా నాకు మిగిలింది ప్రాప్స్. ఈ ప్రాప్స్లో ఏంటంటే ఈ షార్ట్ ఫిలింలో మనం యూజ్ చేసిన వస్తువులన్నీ ఈ ప్రాప్స్లో కనబడతాయి. ఇక్కడైతే మనకు ఒకటే ఉంది, ఆటోఫిల్ ప్రాప్స్ అన్నాము అంటే ఇది కూడా క్రియేట్ అయిపోద్ది. మనకి ఇది కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టోరీ బోర్డ్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకి స్టోరీ బోర్డు కింద సీన్ 1లో 3 ఇమేజెస్, సీన్ 2లో 3 ఇమేజెస్, ఇలాగా సీన్ వైజ్గా మనకి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఫస్ట్ నేను సీన్ 1కి సంబంధించిన ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఆటోఫిల్ సీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలాగా 1 by 1 మనకి ఇమేజెస్ వచ్చిన తర్వాతే సీన్స్ క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఒకవేళ ఇంటర్నెట్ స్లోగా ఉంటే ప్రాసెసింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సీన్ 1కి సంబంధించిన ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ సీన్ 2, ఇక్కడ ఆటోఫిల్ సీన్ 2 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా లాస్ట్ ఫైనల్ది సీన్ 7.
ఈ కొంచెం ప్రాసెసింగ్ అవ్వడానికి టైం పడుతున్నాయి. నేను ఈ వీడియోలో స్పీడ్గా చూపెట్టాను. స్టోరీ బోర్డ్ కంప్లీట్ అయిపోయింది. పైన ఉన్న 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఇక పైన డన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏజెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఇది సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ సీన్స్ వైజ్ గా ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు కిందకు వచ్చారు అంటే ఫస్ట్ మనకి క్యారెక్టర్స్ క్రియేట్ అయినాయి, లొకేషన్స్ క్రియేట్ అయినాయి, అలాగే మనకి ప్రాప్స్ మనం యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఇక్కడ వరకు కనబడతాయి. వీటిని సెలెక్ట్ చేయకండి. మనకి సీన్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను సీన్ 1లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ టు ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ సీన్ కి సంబంధించిన ఇమేజ్ యాడ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ క్లిక్ చేసి యాడ్ టు ప్రాంప్ట్. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్. ఇలాగే ఇక్కడ ఉన్న ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకుంటున్నా. 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ టు ప్రాంప్ట్. కింద నుంచి రండి, వరుసగా యాడ్ చేసుకోవడమే. ఇలాగే ఇక్కడ ఉన్న సీన్స్ కి సంబంధించిన అన్ని ఇమేజెస్ లైన్ గా యాడ్ చేసుకున్నాను. కింద చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా, కన్వర్ట్ ఆల్ ఇమేజెస్ ఇంటూ వీడియోస్ యూజింగ్ విత్ జెమినై ఒమిని ఫ్లాష్ మోడల్, యాడ్ తెలుగు డైలాగ్స్ ఆల్సో. ఇలాగా ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ అంటున్నా. మనకి ఇప్పుడు షార్ట్ ఫిలిం క్రియేట్ అయిపోతుంది. వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. మీరు ఈ వీడియోస్ జనరేట్ అయ్యేది చూడాలి అంటే యారో సింబల్స్ కింద కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ప్రాసెసింగ్ జరిగేది మొత్తం ఇక్కడ కనబడుద్ది. ఇక్కడ నాకు మొత్తం 22 వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. మనకి మొత్తం 330 క్రెడిట్స్ మైనస్ అవుతూ ఉంటా. ఇక్కడ అప్రూవ్ అంటున్నా. మన క్రెడిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. నాకు మొత్తం 1000 క్రెడిట్స్ ఉండాలి. 73కి మైనస్ అయిపోయాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే 1000 క్రెడిట్స్ ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు ఆ వీడియో చూసారు అంటే మీకు కూడా 1000 క్రెడిట్స్ ఫ్లోలో వస్తాయి. మనకి అన్ని వీడియోస్ జనరేట్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి పర్సంటేజ్లు కూడా చూపెడుతుంది. చూసారు కదా, మనకి సీన్ వైజ్ గా అన్ని సీన్స్ క్రియేట్ అయిపోయినాయి. మీరు సింపుల్ గా ఈ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో వరుసగా యాడ్ చేసుకున్నారు అంటే మీకు స్టోరీ క్రియేట్ అయిపోద్ది. మనకు డౌన్లోడ్ చేయాలి అంటే పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ హెచ్డిలో డౌన్లోడ్ చేసుకుంటారు. నేను మీకోసం ఆల్రెడీ వీడియో ఎడిటింగ్లో ఎడిట్ చేశాను. ఒకసారి షార్ట్ ఫిలిం చూడండి. కొత్త ఆశలతో ఈరోజు మొదలు పెడదాం. ఈ నేల మనకు అన్నం పెడుతుంది. బాగా తిను, అప్పుడే బలంగా ఉంటావు. దాని వెనకాల పరిగెత్తకు, జాగ్రత్త. ఇక్కడ చూడు, అడుగుజాడలున్నాయి. ఈ దారి చాలా పచ్చగా ఉంది. వర్షం ఆగట్లేదు. సాయంత్రం అయిపోయింది, పద వెళ్దాం. ఎంత సరదాగా ఆడుకుంటుందో. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.